హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు సండే స్పెషల్ ఒక ఆకుకూరతో గ్రేవీ కర్రీ ఎగ్స్ వేసి ఎలా చేయాలో చూద్దాం. పాలకూర చుక్కకూరతో గ్రేవీ కర్రీ విత్ ఎగ్స్. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, ఒక యాలక్కు, ఇలాచి అన్నీ వేసి ఫ్రై చేయాలి. అవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టొమాటో ముక్కలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి ఉల్లిపాయ టమాటోని. ఒక 2 మినిట్స్ మగ్గాక ఒకసారి కలుపుకొని కట్ చేసుకున్న పాలకూర చుక్కకూరని వేసుకోవాలి. 2 కట్టల పాలకూర, 2 కట్టల చుక్కకూర తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని సన్నగా కట్ చేసిన పాలకూర చుక్కకూర అంతా దీంట్లో యాడ్ చేసుకోవాలి. వేసి కలిపి మగ్గనివ్వాలి దీన్ని బాగా. బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆకుకూర త్వరగా మగ్గిపోతుంది. పాలకూర చుక్కకూర అంతా బాగా దగ్గరగా అయ్యే వరకు బాగా మగ్గించుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారాక మిక్సీ పట్టుకొని దీన్ని పేస్ట్లా చేసుకోవాలి మిక్సీలో. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసుకోవాలి. జీలకర్ర కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. వేసి కాస్త ఫ్రై అవనిచ్చి దీంట్లో ఒక 1½ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా వేగాక దీంట్లో మిక్సీ పట్టుకున్న ఆకుకూర పేస్ట్ని వేసుకోవాలి. దీన్ని వేసి బాగా మిక్స్ చేసుకుని ఉడకనివ్వాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. ఆకుకూరలో ఉప్పు కొంచెం తక్కువే పడుతుంది, పాలకూర వేసాం కాబట్టి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి. చూసి వేసుకోండి మీ రుచికి తగినంత. ఉప్పు, పసుపు, కారం వేసాక బాగా కలుపుకొని
బాగా మగ్గనివ్వాలి, ఉడకనివ్వాలి దీన్ని. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రేవీకి సరిగినంత బాగా కలుపుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి మూత పెట్టి. ఐదు నిమిషాలు అయ్యాక మళ్ళీ కలుపుకొని ఒకసారి దీంట్లో ఉడికించుకున్న గుడ్లు యాడ్ చేసుకోవాలి. దీంట్లో గుడ్లు తినని వాళ్ళు పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఈ గ్రేవీలో పన్నీర్ ముక్కలు వేసుకొని కూడా చేసుకోవచ్చు. ఇది బిర్యానీకి, చపాతీలకి చాలా బాగుంటుంది కర్రీ. తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2-3 నిమిషాలు అయ్యాక బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చు. అంతే, బిర్యానీలోకి, చపాతీల్లోకి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర చుక్కకూర గ్రేవీ కర్రీ విత్ ఎగ్స్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.